భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలన్నిటిలోకి అత్యంత గొప్పదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ అన్నారు. బుధవారం ఉదయం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన 75 వసంతాల రాజ్యాంగంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాజ్యాంగం అంటే ఒక గ్రంథం మాత్రమే కాదని, అందులో యావత్ భారతానికి సంబంధించిన ఏ శాఖలు ఏ అధికారులు కలిగి ఉంటాయో, అలాగే ఏమేమి చేయొచ్చో ఏమి చేయకూడదు సవివరంగా పొందుపరచబడి ఉన్నదన్నారు. పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏ పార్టీకైనా అత్యధిక బలమున్నంత మాత్రాన రాజ్యాంగాన్ని తమ ఇష్టానుసారంగా పూర్తిగా మార్పులు చేయడం కానీ లేదా దానిని విస్మరించి పరిపాలన చేయడానికి వీలు లేని విధంగా మన రాజ్యాంగ నిర్మాతలు రూపొందించడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగం ఎంతో దృఢమైనదని వివరించారు. రాజ్యాంగాన్ని సవరించే విషయంలో పార్లమెంటు యొక్క అధికారం ఏమిటో కేశవానంద భారతి కేసు ఒక మలుపురాయిగా మిగిలిపోతుందన్నారు. ఈ కేసులో నాని పాల్కీవాలా కేంద్రానికి వ్యతిరేకంగా వాదిస్తూ రాజ్యాంగాన్ని సవరించే విషయంలో పార్లమెంటుకు సైతం పరిమిత హక్కులు ఉంటాయని పేర్కొనడం జరిగింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా రాజ్యాంగంలో ఏ మార్పులు జరిగినా అవి చెల్లనివిగా మారిపోతాయన్నారు. నాడు 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదింపు చేసుకున్నప్పటికీ ఆ రోజున రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ మాత్రమే అమల్లోకి వచ్చేవని, మిగతావన్నీ జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి గుర్తు చేశారు. ఆ విధంగా నవంబర్ 26వ తేదీని ప్రతి ఒక్కరూ మన విధులు ఏంటి అని గుర్తు చేసుకుని అందరం కలిసికట్టుగా దేశ సమగ్ర కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిగా తాను ఈ ప్రాంతాన్ని ఒక దేవాలయంగా భావిస్తానని, ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఆనాటి తమ గొప్ప గొప్ప ఆచార్యులైన మాజీ ఉపకులపతులు విజయనారాయణ రెడ్డి, హరగోపాల్ రెడ్డి, రిజిస్ట్రార్ రంగయ్యలు అందించిన జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు అనగా నేటి విద్యార్థులకి అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఈ అవకాశాన్ని ఈ న్యాయ విద్యార్థులు ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు. 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కె గంగాధర్ మాట్లాడుతూ, ఇది ఒక ఆనవాయితీగా విశ్వవిద్యాలయం నిర్వహించే వేడుక అని, దీనిని తాము మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రాజ్యాంగం ఏ ఒక్కరిదో మాత్రమే కాదని, ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరి పవిత్ర గ్రంథం లాంటిదని చెప్పారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎం సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సందర్భంగా అలాగే 3 రాజధానుల వంటి చారిత్రాత్మక కేసులు నడిచినప్పుడు తాము న్యాయమూర్తిగా ఉంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించే క్రమంలో ఎంతో నేర్చుకున్నామని, అలాంటి గొప్ప అవకాశం కలగడం అదృష్టమని చెప్పారు.